బాలకృష్ణ డాకు మహారాజ్తో సాలిడ్ హిట్ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమా అఖండ 2లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమాపై ఇప్పుడు ఒక సాలిడ్ బజ్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కూడా కనిపించనున్నారని తెలుస్తోంది. తాను విలన్ రోల్లోనే కనిపిస్తారని కూడా టాక్. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 28న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతోంది. విశ్వంభర ఫస్ట్ గ్లిమ్స్ పై గతంలో మిశ్రమ స్పందన వచ్చింది. మరి ముఖ్యంగా విఎఫ్ఎక్స్ వర్క్ పట్ల దారుణమైన ట్రోలింగ్ జరిగింది. అటు ఫ్యాన్స్ ను కూడా విశ్వంభర ట్రైలర్ బాగా నిరుత్సాహపరిచింది. దీంతో తాజాగా మెగాస్టార్ యూనిట్ కు కీలక సూచనలు చేశారు. ఇప్పటిదాకా విఎఫ్ఎక్స్ వర్క్ చేసిన టీంను మొత్తం మార్చి మరో టీం కు వర్క్ అప్పగించారు. ప్రస్తుతం చేస్తున్న టీం వర్క్ పట్ల యూనియన్ పాజిటివ్ గానే ఉందని తెలుస్తోంది. అందుకు నిదర్శనం ఇటీవల విశ్వంభర నుండి రిలీజ్ పోస్టర్. ఈ పోస్టర్ లో చిరంజీవి లుక్ వింటేజ్ చిరును తలపించింది. సోషియో ఫాంటసీ కథ కావడంతో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో మెగాస్టార్ ఫ్యాన్స్ విశ్వంభరపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరో జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి సినిమా రాబోతోందని అభిమానులు భావిస్తున్నారు. సమ్మర్ కానుగ్గా ఏప్రిల్లో విశ్వంభర వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక పేరు గట్టిగా వినబడుతోంది. ఈ కథలో హీరోయిన్ క్యారెక్టర్ కి రష్మిక అయితే బాగా సెట్ అవుతుందనే అభిప్రాయంలో ఉన్నాడట దర్శకుడు శ్రీకాంత్. అంతేకాదు రష్మిక గ్లామర్ పెర్ఫార్మెన్స్ కాంబినేషన్ ఈ మూవీకి పర్ఫెక్ట్ గా సరిపోతుందని నాని స్వయంగా ఆమె డేట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడట. కానీ రష్మిక ప్రస్తుతం ఎంత బిజీగా ఉందో మనకు తెలిసిందే. వరుసగా చావా, యానిమల్, పుష్ప సినిమాల విజయాల తరువాత ఆమెకు పాన్ ఇండియా క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం కుబేరతో పాటు మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్న ఆమె నాని సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అన్నది ప్రశ్నగా మారింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా మెయిన్ లీడ్లో దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న సినిమా ఓదెల 2. గతంలో ఓటీటీలో విడుదలై హిట్ సాధించిన సినిమా ఓదెలకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో తమన్నా అఘోరీగా కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో మేకర్స్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నారు. మహాకుంభమేళాలో సినిమా టీజర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫిబ్రవరి 22న టీజర్ ను విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మరి అక్కడ రిలీజ్ చేసే టీజర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక మేకర్స్ రిలీజ్ డేట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో 16వ సినిమా. ఫ్యాన్స్ వీరి ఎగ్జైట్మెంట్ కి తగ్గట్టుగా సాలిడ్ తారాగణంతో బుచ్చిబాబు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా ఓటీటీ ఫేవరెట్ మున్నా భయ్య, దివ్యేందు శర్మ కూడా యాడ్ కావడంతో మరింత ఎగ్జైట్ అవుతున్నారు అభిమానులు. అయితే ఈ సినిమాలో మున్నా భయ్య, రామ్ చరణ్ మధ్య సాలిడ్ క్రికెట్ సీక్వెన్స్ ని బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నాడట. మంచి పవర్ క్రికెట్ ఎపిసోడ్ గా ఇది సినిమాలో ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. మరి ఈ సీన్ సినిమాలో ఏ రేంజ్ లో ఉంటుందో చూడాల్సిందే.